धारयामि वासवां वा वाहयामि नवरत्नगजते वासवां वा नमः लोकेशराजमणीयं समर्पयामि तारमार చేస్తాడు
పాస్ కావాలంటే చాలా కష్టం. ఎవరికి కూడా మినిమం 3 days వాళ్ళకు అప్పీల్ కానీ సక్సెస్ కాలేదు. వయసులో పూర్తి చేయడం అనేది నిజంగా అభినందనీయం. నిజంగా నీకు వాసవి మాత ఆశీస్సులు మెండుగా ఉండి నువ్వు ఆయుధంగా అయిన తర్వాత కూడా వైశ్య కమ్యూనిటీ కూడా సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ నీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అన్న. మీ అందరూ
డాక్టర్ సంఘం న్యాయవర్గంలో ఈ పదవి చెప్పుకోండి నియమించబడి సంఘం ఆశయాలకు మరియు వైశ్య జాతి ప్రతిష్టలు పెంపొందించుటకు ఆ పదవీ కాలం నందు దీక్ష కష్టతలతో పని చేయగలవాడని ఆ యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణలో సంఘం నియమ నిబంధనల మేరకు సంఘం అభివృద్ధికి అన్ని విధముల కృషి చేయగలని మా మనస్సాక్షిగా అదే సమస్యలో ప్రమాణం చేయండి. వాళ్ళందరూ మేము ప్రతి కార్యక్రమానికి హాజరైతారండి. వాళ్ళందరూ ఎంత సంతోషపడతారంటే మేము మా ఊళ్ళో చేయలేకపోయిన పనిని మా మనసులో ఇక్కడ చేస్తూ అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మా ఎంతో పుణ్యానికి వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అంటారు. మీరు తన క్లినిక్ వెళ్ళి చూడండి, హాస్పిటల్లో తన కూర్చున్న కూర్చి వెనక వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ఉంటుంది. అమ్మ నాన్న ఫోటో ఉండడంటే ప్రతి క్షణం మీరు ఎంతో భయభక్తులతో ఉండాలి. మీరు ఏ కార్యం చేసినా కూడా అందులో మీ అమ్మ నాన్న ఇక్కడ దేశంతో ఉన్నారా, స్వర్గంలో ఉన్నారా మిమ్మల్ని పరిశీలిస్తున్నారు. కాబట్టి మీరు ఈ కార్యక్రమంలో ఒక దైవ కార్యం చేస్తున్నట్టు మీ వైద్య వృత్తిని సాధించాలని మనకు ఒక సంతోషం ఇస్తుంది. వేదిక అలంకరించినటువంటి ముఖ్య అతిథి ఇల్లూరు లక్ష్మయ్య గారికి, మా అన్నగారి భవన శ్రీనివాస్ గారికి, బనియానపల్ల వాస్తువులు వెంకటసుబ్బయ్య గారికి, వెంకటసుబ్బయ్య గారికి, వీరబొమ్మల సత్యనారాయణ గారికి, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ మెంబర్స్ అందరికీ, కండ శ్యామ్ గారికి, వాడి భాస్కర్ గారికి, దిగుబడి శ్యామ్ గారికి, ఆదవేంద్ర గారికి, మామిళ్ళ నారాయణ గారికి, నంద్యాల జిల్లా మహిళా ముఖ్యంగా మహేష్ చెప్పాడు సర్వీస్ యాక్టివిటీస్ నిజంగా కూడా చర్చించదగ్గ విషయం. ఒక బాధ ఏమంటే మీరేమో అపార్థం చేసుకోవద్దండి. దాదాపు 20 గ్రైండర్లు
చేస్తున్న కార్యక్రమాన్ని ఇది చెప్పినప్పుడు మనలో స్పందన రావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనము హర్షధ్వానాలతో స్వాగతించాలి. ఆయన చెప్తుంటే కొడతారేమో చూసాం. నేనేది విమర్శించేదని కాదు, ఎవరికైనా కానీ ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు ఒక అప్రిషియేషన్ అనేది ఉండాలి. అది ఆ బాధతో అనిపిస్తుంది. దీనివల్ల ఎవరికైనా మనసు కష్టపడుతుంది, దయచేసి క్షమించండి. మీ బిడ్డలా కొడుకుని మీ సోదరులా ఎందుకంటే అంత మంచి కార్యక్రమాలు చేసినాడని చెప్పినప్పుడు కనీసం ఒక క్లాస్ సరే ఆ విషయం చెప్పదలుచుకున్న వాడు చెప్పా ఏమనుకోదండి. ఛాన్స్ రాలేదు, స్పీడ్గా పోయింది. ఆ ఛాన్స్ రాలని కనీసం నేను 2-3 కదా ఒకరు ఎవరో ఒకరు మనం ఆర్య వయసుల్లో గతం కంటే కూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఒక యూనిట్ అనేది ఏర్పడిన విషయం రోజు రోజుకు ప్రతి ఒక్కరికి మనలో మనకు కాదు బయట వ్యక్తులకు కూడా తెలుస్తుంది. ఇదే యూనిటీని మనం కొనసాగించాలా. అలాగే చాలా హై స్టేజ్ లో ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఒక కీలకమైన వ్యక్తి, నిజంగా కూడా ఆలింగనం చేసుకొని మొత్తాన్ని చేపట్టుకొని ఆలింగనం చేసుకొని నంద్యాల ఆగవేశు ఈసారి మాత్రం అద్భుతంగా పాల్గొన్నారని చెప్పి అతను అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అతను 2017 బై ఎలక్షన్లో మనకు ఇన్ఛార్జ్ కొన్నాడు మొత్తం, అంటే మన వైస్ ఛాన్సలర్ నంద్యాల కాన్స్టిట్యూన్సీ. కాబట్టి అదే యూనిటీని మనం కంటిన్యూ చేద్దాం. మనలో మనకి ఏమైనా ఉండదు, ప్రస్తుతంలో వాసన చేసుకోండి, మహేశ్వర్ శ్యామం ఇంకో ఎవరైనా ఉండదు. మీరు ఎవరికి ఓటేస్తారు కాదు, నాకు ఓటే మన వాళ్ళకి ఓటే అని అందరూ అడుగుతారు. అది ఓటులో మాత్రం పాల్గొంటున్నారు. అది నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. ఇంకొకటి ఏమిటి, ఈ సభా వేదికగా నేను మీటింగ్ పెట్టినా ఎవరు కాన్ఫర్మ్ చేసినా ఒక మెసేజ్ వచ్చినా కానీ దయచేసి అందరూ కూడా అటెండ్ కావాలని చెప్పి నేను ఈరోజు సందర్భంగా ఎందుకంటే మనలో బాగా ఐక్యత పెరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా గుర్తించింది నంద్యాలలో ఈరోజు ఈ పరిస్థితి రావడానికి ఖచ్చితంగా ఆర్యవైశ్యుల యొక్క ప్రధాన ఓటు అని చెప్పి అదే డాక్టర్ సుర్రాజు గారు అందరూ కూడా చెప్పారు. అంటే నా ఒక్కరి ముద్ర కాదండి, దాదాపు రాష్ట్రంలో 16-17 మంది ఎమ్మెల్యేలు, కర్నూలు ఎంపీ, నంద్యాల ఎంపీ అక్కడ ఆయన మీటింగ్ హాల్లో ఉంటే అంతమంది ముందర చెప్పాడు. నంద్యాలలో కీలకమైన ఓటింగ్ శాతం గెలుపు కీలకమైనది వైశాఖ వల్ల జరిగింది, వైశాఖ అత్యధికంగా పాల్గొన్నారు అని చెప్పినప్పుడు ఒక్కడే చెప్పాను. మీరు ఈ మాట అంటున్నారు కానీ అది గుర్తు పెట్టుకొని చాలు. మాకు మేము ఏది కోరం కానీ మా వ్యాపారాలు మాకు, మా ఆస్తులు మాకు నిలబెట్టి అది లేకుండా చేయండి అని చెప్పి ఇప్పుడు ఆ రోజు కోవడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా ఈ వేదికగా నిజంగా ఉన్న పట్టణంలో ఉన్న ప్రతి ఆర్యవైశ్యునికి నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మనలో ఉన్న మధ్యను తొలగించాలి ఈ ఎలక్షన్లో. కాబట్టి అలాగే ముందుకెళ్దాం, యూనిటీగా ముందుకెళ్దాం. ఈరోజు ప్రతి ఒక్క ఏ సమస్య వచ్చినా మనం అందరం ఉందాం. ఈరోజు చూడండి, కర్నూలులో 95,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నా 97,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు అక్కడ. అటువంటిది ఈరోజు మన ఆణిముత్యం, మన టీజీ సార్ కొడుకు, మన ఆణిముత్యం మహేష్ ఎప్పుడు చెప్తాడు, రాయలసీమ ముద్దుబిడ్డ అని కాదు. కాదయ్యా, అతను రాయలసీమ ముద్దుబిడ్డ కాదు, యావత్ ఆర్యవైశ్య జాతి ముద్దుబిడ్డ. అతని కొడుకులు మనము ఈరోజు అంత అద్భుతంగా గెలిపించుకుంటే ఇండస్ట్రీస్ ఒక అద్భుతమైన ఒక మంచి పోర్ట్ఫోలియో అటువంటిది ఇచ్చి ఆర్యవైశ్యుల మీద మనకు గౌరవం ఉంది. ఆర్యవైశ్యుల వెంట నేను ఉంటానని చెప్పి మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి మన ఆర్యవైశ్యులను గౌరవించినాడు. చూడండి, ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయింది కానీ ఎక్కడ చూడలేదు. వాళ్ళ కుటుంబాన్ని చూశాడు, వాళ్ళ సేవ చూశాడు, వాళ్ళ నాన్నను చూశాడు. ఆ బ్యాక్గ్రౌండ్ చూసి ఆయనకు ఆ పదవి దక్కింది. కాబట్టి ఖచ్చితంగా మనం బాగా ఉన్నామంటే ఖచ్చితంగా మన గుర్తింపు ఉంటుంది. 97,000 జనాభా ఉన్న ముస్లిం ఓటర్ల మధ్య ఒక ముస్లిం మీద మన ఆర్యవైశ్యుడు గెలిచినాడంటే యావత్ ఆర్యవైశ్యుల ఏకతాటి మీద నిలబడమే అది ప్రధాన కారణం. కాబట్టి మనం ఎవ్వరు అవసరం లేదండి, మనకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు, మన సపోర్ట్ మనకుంటే చాలా అంతే. కాబట్టి దయచేసి ఇలాగే కొనసాగుతూ పోదాం. ఎందుకంటే ఎక్కువసేపు టైం లేదు, దయచేసి క్షమించండి.
మిగతా వేదికల పెద్దలకు ఇక్కడికి వచ్చిన మహిళా వాళ్ళకు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారం. జిల్లా సంఘం ఆధ్వర్యంలో మీకు ఏమైనా కావాలంటే అంటే ఉప్పు మిషన్లు గ్రైండర్లే కాదు, మీరు ఏదైనా ఫ్యాక్టరీ చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకుంటారన్నా కూడా మేము సహకరించడానికి ముందుగా చేస్తున్నాము. మీకు ఏమున్నా సరే సమస్యలు ఉన్నా ఏమున్నా పెద్దవాళ్ళు ఉన్నారు, మన పీటీ వెంకటేష్ గారు ఉన్నారు, భరత్ గారు ఉన్నారు, లక్ష్మయ్య గారు ఉన్నారు, మీరు ఏమున్నా సరే ముందుగా చెప్పుకుంటే మీకు ఇబ్బందులు అవన్నీ రావు. మీరు ఇప్పుడు పీటీ భరత్ గారు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కానీ దానికి ఏం కావాలన్నా కూడా మా ట్రస్ట్ ద్వారా మ్యాచింగ్ గ్రాంట్స్ ద్వారా మీకు ఏమైనా సరే హెల్ప్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. టీజీ వెంకటేష్ గారు చెప్పారు అంటే కోవిడ్ సమయంలో కరెక్ట్గా ఆ సమయంలో నేను రావాల్సి వచ్చింది జిల్లా అధ్యక్షులుగా. అది ఇక్కడ కర్నూలు రూరల్ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున మరి అప్పుడు పెద్దల భవనాసి శ్రీనివాస అన్నగారి ప్రోద్బలము, మరి కమ్మాల వెంకట సుబ్బయ్య గారు అయితేనేమి, మరి మాజీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటరమయ్య గారు, విజయ్ కుమార్ అన్న గారు, సుధాకర్ అన్న గారు అందరితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కార్యవర్గంలో దాదాపు 1999 నుండి కార్యవర్గంలో ప్రతి ఒక్కరిగా పనిచేశారు. సో ఆ మీమాంసలో లక్ష్మయ్య గారు సూచించిన విధంగా కోవిడ్లో చాలా మంది నన్ను అనేవాళ్ళు. మొదటి పెట్టి ఎక్కడ జరిగింది, ఆ మొదటి పెట్టి ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరికి మన ఓటు ఉపయోగించుకోండి అనేది, మన వయసు అందరూ ఓటు ఉపయోగించుకుంటేనే మనము ముందుకు పోగలుగుతామని చెప్పేసి చాలా కష్టపడి ప్రతి ఊరి మండలాలకి పాంప్లెట్ పంపించి ఈ విషయంలో మహేష్ గారు పూర్తి సక్సెస్ అయ్యాడని నేను భావిస్తున్నాను. మన ముఖ్య అతిథి ఇల్లు లక్ష్మయ్య గారు మంచి భక్తిపరుడు. ఇటువంటి మనిషికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా రావాలి. ఆ విధంగా మన సత్ర సముదాయాలకు సెక్రటరీగా చేసినందుకు మంచి మనిషి, సీనియర్ పోస్ట్ మనకు వైసెస్ లో అన్ని విధాలా అన్నగారు పెట్టారు. కానీ అందరి మనసులలో వచ్చి వాళ్ళ మాటలు చెప్తూ ఉన్నారు. ప్రతి విషయం ఏంటి, ఆర్యవేశ్యుల ఐక్యత అనేది అందరిలో ఉండాలనేది అందరూ మైండ్ అర్థమవుతుందా? మనందరం ఎంతసేపు చూసినా కూడా మీటింగ్ వస్తే సెల్ చూసుకుంటాము, వాట్సాప్ చూస్తున్నాము, లేదా రీల్స్ చూస్తాము, ఫోన్ మాట్లాడుతాం, అలా చోట మీటింగ్లో ఉండాలి. అది కాదు మనం చేయాల్సింది. మీటింగ్ వస్తే ఆ మీటింగ్ ఎందుకోసం పెట్టారు, అందులో మనం ఎన్ని పాయింట్లు విన్నాం, ఎన్ని పాటిస్తున్నాం, కనీసం 10 పాయింట్లు చెప్తే మనం ఒకటి పాటిస్తున్నామా? అరే టైంకి భోజనం పెడుతున్నారా, 12:30 అయింది, 1 గంట అయింది, వచ్చేయని ఒకరు ఫోన్ చేస్తారు, మిగతా వాళ్ళు అక్కడి నుంచి బ్యాచ్ వస్తారు. నేను అనేది తప్పుగా భావించండి, నేను జరిగేదే చెప్తున్నాను, ఇక్కడ జరిగేదే చెప్తున్నాను, నేను కళ్ళారా చూసే చెప్తున్నాను. దయచేసి మీటింగ్ అంటే మాత్రము ఈ మీటింగ్ అనే కాదు, ఏ మీటింగ్ అయినా సరే మనం ఒక మీటింగ్ అటెండ్ అయినాము అంటే సెల్లు మానేసి పెద్దలు అనుభవస్తులు ఏం చెప్తున్నారు అనేది వినండి. ఇంకొకటి, భాస్కరన్న మీద జరిగిన దాడికి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మేమైతే అనుకున్నాము కూడా, కానీ అన్నగారికి అయితే చెప్పలేదు, ఫోన్ చేయలేదు. కానీ ఎందుకు ఆర్యవేశ్యుల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎవరు ఆపగలరు అని అనుకుంటున్నాము. ఈరోజు పెద్దలు సెలవిచ్చారు, మాకు ఏదైనా ముందే చెప్పండి అని. అలాగే ఏదైనా ఉన్నా కూడా మీకు ముందే విషయాలు తెలుపుతారు అందరూ కూడా. మేము కూడా మా సమస్య ఏదైనా ఉంటే చెప్పగలుగుతాము. కానీ మన వాళ్ళలో మనమే శత్రువులుగా ఉన్నారు.
ఏర్పరచుకునే మాత్రం కోరుతూ సమాజంలో జరిగేది మాత్రమే నేను పెద్దల సమక్షంలో తెలుపుతున్నాను. ఈరోజు నంద్యాల జిల్లా ఆరోగ్య సంఘం ప్రథమ సమావేశం ఏర్పాటు చేయడానికి చేసిన ఏర్పాటు కార్యక్రమానికి చేసిన ఇల్లూరు లక్ష్మయ్య గారికి మరియు అధ్యక్షుడు ప్రథమ అధ్యక్షుడు గౌరాసి మహేష్ గారికి వేదికలు ప్రజలు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. ఎందుకంటే అందరి పేరు చెప్పుకుంటే సమయం కొంచెం ఉంది కాబట్టి అందరి పేరు చెప్పలేము. ముఖ్యంగా అందరూ బాగా మాట్లాడినారు. నంద్యాలలో ఆటవేషుల మీద పువ్వాడి భాస్కర్ కన్నా ముందర ఇంతకుముందు కూడా ఒకసారి దాడి జరిగింది. ఒకసారి ఫోన్ చేసి దయచేసి కొన్ని పునరావృతం కాకుండా చూడండి, మేము ఏదైనా కానీ ఎవరు కూడా పొలిటికల్గా ఒకటి కామని చెప్పండి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఇక దయచేసి ఈ సమావేశంలో ఆ టాపిక్ మనం అంత ఆపితే బాగుంటుంది. ఎందుకంటే అదే టాపిక్ కంటిన్యూ అవుతుంది. అదే టాపిక్ సంబంధించిన అద్భుతమైన జీవన విలువలను నాకు నేర్పించిన మా తల్లి వచ్చే వారమే 34 సంవత్సరాలుగా నేను అప్రతిహతంగా నిర్విఘ్నంగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ సంవత్సరం దాదాపు 110 దాటిపోతున్నారు. పేదవారికి ₹1 ఖర్చు లేకుండా ఎంత ఖరీదైనా సరే అటువంటి ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. అది నాకు లభించిన మంచి విషయంగా అనుకుంటూ చివరిగా మనందరికీ అందరూ మాట్లాడుతున్నారు. సుప్రజ గారు, తర్వాత ఇల్లూరు లక్ష్మయ్య గారు భరోసా ఇస్తూ సమాజంలో ఉండేటువంటి అన్ని కులాల వ్యవస్థల కంటే కూడా సమాజానికి ఎక్కువ సేవ చేసేటువంటి కులం మాత్రం వైశ్యం. అందులో జన్మించినందుకు చాలా గర్వపడుతూ మీకు పాండవ వనవాసంలో ఒక పాట ఉంది. భీమసేనుడు నిద్రపోతూ ఉంటాడు. వాళ్ళ అన్నదమ్ములందరూ కాపలా కాయమని చెప్తే నిద్రపోతుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ముసలి దేశంలో వచ్చి జీవితమున సగభాగం నిద్రకే సరిపో మిగిలిన సగభాగం దేనికి సరిపోదు. ఇది నేను అనుకున్నది. మామూలుగా ఇప్పుడు మనిషి 80 సంవత్సరాల కంటే 100 అంటాం కానీ 80 సంవత్సరాలే ఎక్కువ. 24 గంటల్లో 8 గంటలు మనం నిద్రపోవాలి కదా. అంటే 80 సంవత్సరాల్లో మనం దాదాపు 30 సంవత్సరాల నిద్రపోవడానికి గడిపేస్తాం. ఇక మిగిలిన 50 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ప్రకృతి అవసరాలు, తిండి, తీర్థం, పూజ, బట్టలు వేసుకోవడం దీనికి సరిపోతుంది. ఇక మిగిలింది 20 సంవత్సరాలే. ఆ 20 సంవత్సరాల్లో మీరు 3 ప్రశ్నలు వేసుకోవాలి. నంబర్ 1, నేనేమైనా సమాజానికి ఉపయోగపడుతున్నానా? నేను సమాజానికి ఏమీ ఉపయోగపడలేదనుకోండి. ఒక రెండవ ప్రశ్న వేసుకోండి. మీ అంతకు మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీ హృదయం మీద చేయి వేసుకొని ఈ 3 ప్రశ్నలు ఇంటికి పోయి మీ పూజా మందిరంలో కానీ మీ బెడ్రూమ్లో కానీ సైలెంట్గా కళ్ళు మూసుకొని వేసుకోండి. రెండవ ప్రశ్న, సమాజానికి ఏమీ ఉపయోగపడడం లేదు, నేను నా కుటుంబానికి ఏమైనా ఉపయోగపడుతున్నానా? కుటుంబం అంటే భార్య, పిల్లలు, ఓకే, అన్నదమ్ములు, అటువైపు ఇటువైపు, భార్య వైపు ఇంకోవైపు ఏమైనా ఉపయోగపడుతున్నానా? సంపాదించిన డబ్బు, హోదా అంతా మా కోసమే ఖర్చు పెడుతున్నానా? మూడవ ప్రశ్న, సమాజానికి ఉపయోగపడడం లేదు, కుటుంబానికి ఉపయోగపడడం లేదు,
తనకు తానైనా ఉపయోగపడుతున్నాడా? పొద్దున్న లేస్తూనే ఏదో నిమిషానికి ఒక సీరియల్ చూడడం, వేళకింత తిండి తినడం, పడుకోవడం, అది ఏమంత ఉపయోగమైన విషయమేం కాదు. అలాంటప్పుడు మనము జీవించిన పెద్ద ప్రయోజనం లేదు, ఈ సమాజంలో లేకపోయినా సమాజానికి ఏ బరువు కాదు. కాబట్టి ఈ 3 ప్రశ్నలు ఈ సన్మాన సమయంలో మీకు జస్ట్ చెప్పాలని నేను అనుకుంటూ ఉంటాను. కాబట్టి మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. సమాజానికి ఉపయోగపడదాం అంటే డబ్బు అక్కర్లేదు, హోదా అక్కర్లేదు, పరపతి అక్కర్లేదు. ఒక సేవా సంస్థ ఉంది, ఆ సేవా సంస్థలో సేవ చేయండి. ఒక ఆర్యవేశ సంఘం ఉంది, వృద్ధాశ్రమం ఉంది, నిరాశ్రుల బాలుల ఆవాసం ఉంది. దారిలో పడిన చెత్తను తీసి చెత్త కుండీలో వేయండి, శుభ్రంగా ఉంచండి. డబ్బు ఉంటే ఇతరులకు, సమాజానికి హెల్ప్ చేయండి. అదొక్కటి మనం చేయగలిగితే ఇంకా చాలా దేశం ముందుకు పోతుందని చెబుతూ ఆత్మీయ సత్కారానికి, సన్మానానికి హృదయపూర్వకంగా మధుసూదన్ నంద్యాలలో మొదటి శ్వాస పీల్చుకున్నాడు. మధుసూదన్ చివరి శ్వాస కోసం కూడా స్వర్గధామాన్ని తయారు చేసుకున్నాడు. కాబట్టి మనము ఈ భూమి మీద చివరి శ్వాస విడిచడానికి కూడా బాధపడొద్దండి, ఆనందంగా వెళ్ళిపోదాం. ఏం మన వీటిలో ఉన్నా లేకపోయినా సమాజం ముందుకు పోతూ ఉంటుంది. చనిపోవడం అనగానే అమ్మో చనిపోవడమా అనుకుంటుంటారు. నా దృష్టిలో పుట్టడం ఎంత ఆనందకరమైన విషయమో ఈ ప్రపంచాన్ని విడిపోవడం కూడా అంతే ఆనందమైన విషయం. సో దాని ఏదో పెద్ద భయంగా ఎప్పుడు అనుకోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మా విన్నపం ఒకటే, విద్య వైద్యం రెండు చాలా ఖర్చుతో కూడుకున్నది. ఏ సమయంలో సరే విద్యలో ముందు అభివృద్ధి చెందే వారికి మనం ప్రోత్సహించి వారికి విద్యకు అవసరమైన ఆర్థిక వనరులు ఇబ్బంది ఉంటే వాళ్ళకి అలాగా సహకరించి, ఎక్కడైనా సీట్ సంబంధించి యూనివర్సిటీ సీట్ సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దానికి సహకరించి వాళ్ళను విద్యలో ఉన్నత స్థాయిలో వచ్చినప్పుడు, ఒక స్థానంలో ఉంచినప్పుడు మన ఆర్యవైశ్యుడికి ఏదైనా అవసరం వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆర్యవైశ్యుడిని ఒక ఆలోచన, ఆప్యాయత, అభిమానంతో ఖచ్చితంగా పనిచేస్తారనే ఆలోచనతో విద్యను సహకరించాలా. అలాగే వైద్యం కూడా ఈరోజు చాలా డబ్బుతో కూడుకున్నది. దయచేసి 2 నిమిషాలు వేదిక మీద కూడా 2 నిమిషాలు ధనంజయ్ మనం మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతుంటారు. వైద్యం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నదండి. ఎందుకంటే ఈ హాస్పిటల్ పోవాలన్నా స్టార్టింగ్ నుంచి ఏదైనా ఆపరేషన్ కానీ జరగాలన్నా కానీ చాలా ఇబ్బంది కూడుకుంటున్నది. మన ఆర్యవైశ్య సోదరులలో చాలా మంది వైద్యం కంటే కూడా చాలా మంది సహకరించే ఉన్నారు. ఉదాహరణ, ఇప్పుడే సన్మానం కలిగిన సిక్కులు మసూదర్ గారి డాక్టర్ గారిని ఏదైనా సమస్య వచ్చి సార్ ఎదురు వాళ్ళు పీలవారు సార్ అని సంప్రదిస్తే ఖచ్చితంగా ఆయన వరకు ఆయన సహకరిస్తున్నారు. అలాగే మేము వేదిక మీద నుండి మేమేదో గొప్పని కాదండి, మేము మా ఏదో బాధ్యత ఉన్నాం. కానీ ముందు ఉన్నారు ఒక ఆయన సోదరుడు 17 హాస్పిటల్ అధినేత రెండో మార్పుగా రాడిపోలేదు. ఏ సమయంలో కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ అలాంటి పని ఫోన్ చేస్తే ఆయన పంపించడం నేను చూసుకున్నాను. మన ఆర్యవైశ్యులు కూడా ఇష్టంగా ముందుంటున్నాం, కానీ అడగడానికి ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మనలో ఇబ్బంది అడిగితే ఏమైందో ఏమనుకుంటారో అడగకుండా లోపలే బాధపడతారు, కానీ బయటపడడానికి ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అటువంటి ఉద్దేశాలు మార్చుకొని ఏదైనా సమస్య వచ్చినా కానీ సిగ్గుపడవకండి, ఖచ్చితంగా ముందుకు రాండి. మాకు సమస్య ఉందండి రాండి, చాతనలో మనం సహాయం చేస్తాం. అలాగే ఈ 2 నిమిషాలు పక్కన పెడితే ఎలక్షన్స్ లో
కుడి చేయి ముందుకు చెప్పండి. మీ పేరు చెప్పుకోండి. నేను నంద్యాల జిల్లా ఆరవైశ్య సంఘం కార్యవర్గంలో మీ పోస్ట్ చెప్పుకోండి. పదవిలో నియమించబడిన సంఘం ఆశయ సాధనకు ఆర్యవైశ్య జాతి కీర్తి ప్రతిష్టలు పెంపొందించుట దీక్ష దక్షులతో పని చేయగల వాడినని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి సంఘం నియమ నిబంధనలు అన్ని విధాలుగా కృషి చేయగలనని మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. క్లైమేట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. ముందుగా మనల్ని పరిగణించి దాన్ని కనుక్కొని మనము దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన రీసెంట్గా ఆనంద గురించి సమక్షంలో కేవలం 500 రూపాయలకు అన్ని టెస్టులు ఉచితంగా చేసినాము. ఇలా ఈసీజీ థైరాయిడ్ ప్రొఫైల్ అని మనం ప్రతి ఆయన ఇచ్చిన సందేశం కూడా ఆయన ఇచ్చిన సందేశం నాకు బాగా నచ్చింది. తదుపరిగా నేను కొన్ని టెస్టులు ఖచ్చితంగా క్యాంప్ వైజ్గా చేసుకుంటూ పోదామనుకుంటున్నాము. ఇది నా హాస్పిటల్ గురించో నా బిజినెస్ అభివృద్ధి గురించి అయితే చేయట్లేదు. నా మనస్ఫూర్తిగా నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పటికి 10 ఏళ్ళు నేను క్యాన్సర్ చేయించుకొని వచ్చినాను. 2013-14 నుంచి నేను క్యాన్సర్ సఫర్. క్యాన్సర్ తర్వాత నేను ఎన్నో చూశాను. బిఫోర్ క్యాన్సర్, ఆఫ్టర్ క్యాన్సర్ ఎన్నో చూశాను. దానికి అనుగుణంగా భక్తుల క్లైమేట్ చాలా మార్పు వస్తుంది కాబట్టి ప్రజలకు మన వంతు సహాయ చేయాలని కోరుతున్నాను. వీటికి నాకు జిల్లా అధ్యక్షులు కూడా సహకరించవలసిందిగా మనం ప్రతి చోట మన ఆరోగ్యలు కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేను చూసుకున్నాను. వాళ్ళకి ఏ కష్టం చూసుకున్నాను. జ్ఞానదీప్తిగా వెలిగే డాక్టర్ చిట్టూరు మధుసూదనరావు గారికి నంద్యాల ఐఎంఏ జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా శుభాభినందనలు. మాతాపితరుల జ్ఞాపకాలకు అంకితమైంది ఆయన వైద్య సేవ. భావి తరాలకు ఎంతో ఆదర్శం అతడు నడిచిన ప్రోవ. యువత వ్యక్తిత్వ వికాస వక్తృత్వం అతని జోరు. అర్హత కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయంలో అతని తీరు. తన మార్గంతో నవ యువ ఏంటి వైద్యులకు అతని జీవితం ఒక స్ఫూర్తి. చిరు దరహాసాలతో మధుర వచనాలతో నిత్యము వెలిగేను అతని యూర్తి. ప్రాంత స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి, అతని నుండి జాతీయ స్థాయికి ఎదిగింది అతని కీర్తి అని మధ్యలో ఆదేశాన్ని కాదు. ఇంకా అతని పేరేమిటో చెప్పాలా? అతనికి అతనే సాటి, అతనే నంద్యాల సకల కళారాధనా చక్రవర్తి డాక్టర్ మధుసూదన్. ఫిబ్రవరి 1 నా నంద్యాల జిల్లా ఆరోగ్య సంఘం ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. అయితే ఆ రోజు అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ వచ్చి కొంతమంది ఇబ్బంది పడ్డారు. వారికి నా తరఫున ప్రతి వారికి క్షమించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నంద్యాల జిల్లా బాడీ ఫామ్ అయిన తర్వాత మండల సంఘం ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం జరగాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ప్రమాణ స్వీకారం కాలేదు. ఆ రోజు నా ప్రమాణ స్వీకారం, జిల్లా ప్రమాణ స్వీకారం రోజు నంద్యాల మండల ప్రమాణ స్వీకారం, వేలూరు జిల్లా వెలుగోడు వీరికి ప్రమాణ స్వీకారాలు ఆ రోజు అయినాయి. మిగతా వారికి ప్రమాణ స్వీకారాలన్నీ చేద్దామనుకుంటే ఈ ఎలక్షన్ కోడ్ వల్ల చేయలేకపోయాము. త్వరలో
మిగతా ఇప్పటికి ఒక 6 మండలాలు ప్రెసిడెంట్ కన్ఫర్మ్ అయ్యారు. వారికి త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తాము. అదేవిధంగా ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పటికీ వేదం జిల్లా ఒక ఆర్యవైశ్య మహిళకు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు వేదం జిల్లా యువజన సంఘము మరియు మట్టా రాజేష్ వారి సహకారంతో వారికి 10,000 విలువ చేసే గ్రైండర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నంద్యాల అమావాస్యలో భవనాసి వెంకమ్మ అండ్ శ్రీరామ్ వెంకమ్మ అండ్ వెంకట సుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అమావాస్య తరఫున దాదాపుగా 20 గ్రైండర్లు 3 లక్షల విలువ చేసే గ్రైండర్లు ఆర్యవైశ్య మహిళలకు ఇవ్వడం జరిగింది. ఆ దాతలు కొంతమంది దాతలు నాకు మిగతా వాళ్ళంతా మేము ఇచ్చాము. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జూలై 1 మామూలుగా డాక్టర్స్ డే అండ్ ఆర్డినెన్స్ డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళా దానికి సంబంధించిన వాటిలో వారికి ఉచితంగా బ్రెడ్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు రోషయ్య బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ముఖ్య అతిథులు అయినటువంటి ఇల్లు లక్ష్మయ్య గారు మాజీ జిల్లా అధ్యక్షులు మరియు వాసవి సముదాయం షిరిడి, కాశీ, శ్రీశైలం, తిరుపతి వారు జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి నంద్యాల జిల్లా సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు ఒక అప్రిషియేషన్ అనేది ఉండాలి. అది ఆ బాధతో అనిపిస్తుంది. దీనివల్ల ఎవరికైనా మనసు కష్టం కలిగితే దయచేసి క్షమించండి. మీ బిడ్డలాగా అనుకోండి, మీ సోదరులాగా అనుకోండి. ఎందుకంటే అంత మంచి కార్యక్రమాలు చేసినాడని చెప్పినప్పుడు కూడా కనీసం మనలో ఒక క్లాప్స్ లేవు. సరే, ఆ విషయం చెప్పదలుచుకున్నాం. ఇదే యూనిటీని మనం కొనసాగించాలా. అలాగే ఒక సర్వీస్ యాక్టివిటీసే కాకుండా సాటి ఆర్యవైశ్యునికి ఏ కష్టం వచ్చినా మనం ముందుకు పోయేది నెక్స్ట్ మనం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఎందుకంటే మన జీన్స్లోనే సేవా కార్యక్రమం ఉంది. మన జీన్స్లోనే ఆ సేవా కార్యక్రమం ఉంది కాబట్టి మన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఒక యూనిటీ కూడా బాగా డెవలప్ అయింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 10 సంవత్సరాలకు ఇప్పటికీ చాలా ఎక్కువ ఉంది. ఆ విధంగా అట్లాగే ముందుకెళ్తూ మనం ఉండాలి. ఇంకోటి, గతంలో ఆర్యవైశ్యులు ఏ లెవెల్లో సపోర్ట్ చేస్తే సొసైటీలో ఒక మంచి జరుగుతుందని ఒక ఉందో అది నేను ఎలక్షన్లో మనం నిజంగా కూడా నిరూపించినాం. ఆర్యవైశ్యులు అందరం మనం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.